అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో మంది నాయకుల త్యాగ ఫలితం ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది. ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాలి. ఎందుకంటే ఎప్పుడో 2020 అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ 2020 నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు 2047 అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏ రకంగా సాధించాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం నిలబెట్టడానికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.